శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం. ఈరోజు సోమవారం తులారాశి వారికి చంద్రుడు దశమాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో చేరిన తర్వాత దాన్ని చంద్రాష్టమ దోషంగా చెప్పబడుతోంది. అలాగే ఈరోజు చతుర్దశి తిథి, అలా నక్షత్రం రోహిణి నక్షత్రం, చంద్ర నక్షత్రాధిపతి, అలాగే నక్షత్ర కారకుడు 8వ స్థానంలో ఉండడం వల్ల విజయము, సౌఖ్యము, లాభము, నష్టము తదుపరి అన్నీ కలిసిన రోజుగా ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కొద్దిగా ఆలోచన చేసి ప్రశాంత వాతావరణం మనసు రీతిగా ఉన్నప్పుడే మీరు విజయం శిఖరాన్ని కలగడం జరుగుతుంది. ఈరోజు వాహనాల్లో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎక్కువగా దూర ప్రయాణాలు చేయాలి అంటే ఒక్కరోజు మీకు వదులుకొని రేపటికి మీరు బయలుదేరిన ప్రతి విషయంలోనూ విజయ శిఖరం కలుగుతుంది. ఎందుకు ఇటువంటి ఇబ్బందులు ఉంటుందంటే చంద్రుడికి అతి ముఖ్యమైన స్థానాలు, శుభకారక స్థానాల్లో చంద్రుడు ఉంటే అత్యంత శుభకరంగా ఉండి అన్ని కార్యక్రమాలు విజయశిఖరం కలిగిస్తారు. ఆయనకు ఎక్కువగా మనోబలం కోల్పోయే స్థానాలు 6, 8, 12వ స్థానంలో ఆయన యొక్క స్థితి మారిపోవడం, ఆయన యొక్క నక్షత్రంలో కూడా బలకారకుడుగా లేకుండా పోవడం జరగబోతుంది. అందువల్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోపణలను ఎదుర్కోవలసిన సమయం, ఖర్చు తగ్గించాలి. మానసిక ప్రశాంతత లోపించడం మరియు శత్రువుల నుండి సమస్యలు దూరం అగుటకు చంద్రుని ఆరాధించడం, పవిత్ర గ్రంథం చేయడం మంచిది. ఈరోజు శ్రీరాములు వారి గుడికి వెళ్ళొచ్చు. శివ ఆరాధన, రుద్రాభిషేకంలో పాల్గొనడానికి కూడా అవకాశం చేయించుకున్న వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు నవగ్రహ ప్రదర్శన కూడా చేసుకోండి. ఈరోజు నక్షత్రం చాలా బలమైనది, కానీ చంద్రుడు ఉన్న స్థానం వల్లనే కొంచెం సమస్యలు అనేది ఏర్పడడానికి ఉంటుంది. అధికార వృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చలామణి అవుతారు. గత మాసం కంటే ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార లాభాలు, సామాజిక గుర్తింపు వస్తుంది. అంటే చంద్రుడు 8లో ఉన్న ఈయన యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రం వల్ల శుభాన్ని ఇవ్వడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో గుండె మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు గురించి వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు. వృత్తి వ్యాపారంలో అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ఈరోజు చంద్రాష్టమ దోషం ఉండడం వల్ల మీరు దైవ అనుగ్రహ పూజలు చేసుకుంటే ప్రశాంతంగా ఉండండి. ఎక్కువగా విద్య విషయంలో పాల్గొనే వాళ్ళు ఆరోగ్యపరంగా మెరుగుపడాలి అనుకున్న వారు, అలాగే ఉద్యోగంలో ఆటుపోట్లు ఉన్న వాళ్ళకి ఈ ఒక్కరోజు మీరు ప్రశాంతంగా ఉండగలిగితే రేపటికి చంద్రుడు 9వ స్థానం భాగ్యస్థానానికి వెళ్ళినప్పుడు ఆ సమస్యలు ఏమన్నా ఉంటే ఈరోజు మీకు జరగాల్సిన విషయాలు రేపటికి అది ఖచ్చితంగా మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతం కొరవాడుతుంది. ఖర్చు అధికం, సంపద మరియు అభివృద్ధి విషయాలు, స్నేహితుల నుండి మద్దతు, ప్రయత్నాల్లో విజయం పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఇది గోచార రీతిగా ఉన్న ఫలితాలు. ఈరోజు మీకు గోచార ఫలితాలు సంపూర్ణంగా వివరించబడుతుంది. ఎక్కువగా వ్యాపార వ్యవహారాల్లో ఓపిక పాటించండి. ఆశించిన కొన్ని పనుల్లో నెరవేరడంలో జాప్యం ఉంటుంది. అధికార స్థానాల్లో ఉన్నవారు పరిస్థితులు తారుమారు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎటువంటి వ్యవహారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి విషయాల్లో ఎక్కువ ప్రశాంతతగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉండాలి అంటే దూర ప్రాంతంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచిది. అలాగే మీ చిన్ననాటి స్నేహితుల సలహాలు కానీ మీ కుటుంబ సలహాలు
పిల్లలు కానీ మీ శ్రీమతి గారు కానీ సలహాలు తీసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈరోజు లక్కీ డైరెక్షన్ వెస్ట్, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు చందనము తెలుపు. ఈరోజు చిత్తా నక్షత్రం వాదనలు తగ్గించడానికి ప్రయత్నించండి. స్వాతి నక్షత్రం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం ఇబ్బందులు మొదలైనట్లు కనబడుతుంది. ఇది ఈరోజు గోచార ఫలితం. ఈరోజు తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు వాస్తవిక విధానం అనవసరమైన చర్యల్లో ఇబ్బందులు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు విడుదలకు అనేక అసౌకర్యం కలబడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుబాటులో ఉన్న కొన్ని విషయాలు మీకు సహకారం అందించలేక ఇబ్బందులు పడతారు. తులారాశికి ఉద్యోగం, వృత్తి. నిర్ణీత పనుల్లో గడువు లోపల పూర్తి చేయండి. మీ అత్యుత్తమ పనితీరు ద్వారా మీరు పై అధికారులు విశ్వాసాన్ని పొందుతారు. అలాగే ప్రేమ, వివాహం. మీ భాగస్వామికి సంబంధించిన అహంకారంతో భంగం ఉండటం సామరస్యం కలిగిస్తాయి. మరి అతను ఆనందం కొట్టుకోవడానికి కొన్ని ఇబ్బందులు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తులారాశికి డబ్బు, ఆర్థిక స్థితి. అనవసరమైన ఖర్చులు అవకాశం ఉన్నందున మీ ఖర్చు అలవాటును నియంత్రించుకోవడం అవసరం. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీరు చర్య తీసుకోవాలి. తులారాశికి ఆరోగ్యం. తొడలు మరియు కాళ్ళు నొప్పి అనిపించవచ్చు. యోగా సాధన ప్రయోజనకరమైన అత్యుత్తమైనదిగా చెప్పబడతా ఉంది. ఇది తులారాశి వారికి శుభం జరగడానికి, అశుభం జరగడానికి గోచార